అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు స్వీట్ పరాటా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ పరాటా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: బెల్లం 1 కప్పు తురిమి పెట్టుకోవాలి. దానికి ఈక్వల్గా 1 కప్పు గోధుమ పిండి, పాలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, నెయ్యి చపాతీలు కాల్చుకోవడానికి తగినంత, యాలక్కాయ 1. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత అందులో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేయాలి. బెల్లాన్ని పాకం పట్టాలి. దానికోసం 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి లేత పాకం వచ్చేంత వరకు ఉడికించాలి. తిప్పుతూ గడ్డలేమీ లేకుండా ఉండేలాగా ఉడికించాలి. ఇప్పుడు లేత పాకం వచ్చేంత వరకు జాగ్రత్తగా తిప్పుతూ పాకాన్ని పట్టండి. ముందుగా బెల్లం అంతా కరగాలి. ఆ తర్వాత అందులో యాలక్కాయ పౌడర్ వేయండి. ఈ విధంగా తిప్పుతూ పాకం లేతగా వచ్చేంత వరకు, ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా డ్రాప్స్గా పడేంత వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకోండి. అందులో చిటికెడు ఉప్పు వేయాలి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ముందుగా రెడీ చేసుకున్న పాకాన్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకంతో గోధుమ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుతాం కాబట్టి పాకం ముదరకూడదు, లేతగానే ఉండాలి. ఆ తర్వాత చేత్తో కలుపుకోండి. అవసరం అనుకుంటే కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. లేదంటే బెల్లం పాకంతోనే పిండి మొత్తం కలుస్తుంది. ఒకవేళ అవసరమైతే పాలతో కలుపుకోండి. ఇలా తయారైన పిండి ముద్దని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. మీకు ఎంత పరాటాలు అయితే కావాలో ఆ సైజు ఉండలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఉండలు తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటే పరాటాలు ఒత్తుకోవటానికి రెడీగా ఉంటాయి. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద కొద్దిగా నెయ్యి రాసి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఉండని చేత్తో వెడల్పుగా ఒత్తాలి. చేత్తో ఒత్తి తర్వాత చపాతీ కర్రతో కొద్దిగా స్ప్రెడ్ చేయాలి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలాగానే నెయ్యి అద్దుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కటి షేప్ వచ్చేలాగా చపాతీ కర్రతోటి ఒత్తుకోండి. తగినంత మందంలో చక్కటి షేప్ వచ్చేలాగా పరాటాను ఒత్తుకొని పొయ్యి మీద పెనం పెట్టి వేడి చేయాలి. దాని మీద నెయ్యి వేసి కరిగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పరాటాను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చాలి. పరాటాని కాల్చుకోండి. దాని మీద నెయ్యి అద్దుకుంటూ పరాటాని కాల్చుకోండి. తయారైన పరాటాలని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పరాటాలు వేసుకోండి. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ పరాటాలు రెడీ అయిపోయినట్లే. ఈ స్వీట్ పరాటా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అందుకని ఈ పరాటాలని వేడిగానే సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన స్వీట్ పరాటా లేదా స్వీట్ చపాతీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.